ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలు అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజాస్వామ్యానికే తూట్లు పొడిచే విధంగా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 4 నెలల పాటు ఇంటింటికి మనిషిని పంపించి ఓటర్ల జాబితా విచారణ చేయించి ఎవరికైతే ఓట్లు లేవో వారి వద్దనే ఫోటోలు తీసుకుని వారి వద్దనే అన్ని ఆధారాలు కూడా సేకరించి అందరి చేత కూడా ఓట్లకు అప్లికేషన్లు పెట్టించి 32,000 ఓట్లు ఒక ప్రజా ఉద్యమంలో చేర్పించడం జరిగింది. 32,000 మందికి ఓట్లు వచ్చిన తర్వాత ఇంటింటికి మనిషిని పంపి వారికి ఓటు వచ్చింది, ఏ పోలింగ్ బూత్ లో వచ్చింది, వాళ్ళు ఓటు వేయాల్సిన ప్రదేశం, ఆ యొక్క వివరాలు కూడా అందించడం జరిగింది. 4 నెలల పాటు రూరల్ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, అనేక మంది స్వచ్ఛంద సేవా సంఘాలు ఇందుకు సహకరించాయి. ఒక ప్రజా ఉద్యమాలను చేపట్టి 32,000 ఓట్లు చేర్పించడం జరిగింది. మళ్ళీ ఈరోజు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే రీతిలో ఓట్ల దొంగలు, గతంలో మనం చాలా మంది దొంగలను చూసాం, కానీ కొత్తగా ఆంధ్ర రాష్ట్రంలో ఓట్ల దొంగలు ట్యాపులు పెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్లి అనేక రకాల ఆధారాలు సేకరిస్తూ ఆన్లైన్లోనే ఓట్లు తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే పరిస్థితి. దీని మీద పొదలకూరు రోడ్లో హజరత్ నాయుడు, ఆనంద్, అదేవిధంగా శ్రీను అనే 3 మా పార్టీ కార్యకర్తలు వాళ్ళని అడిగారు, ఏమిటే ఇదని చెప్పారు. మా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు మా వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి. అంతేకాదు మా వాళ్ళతో మాట్లాడేటప్పుడే ఇంటెలిజెన్స్ డిఎస్పీ చెంచుబాబు గారు వాళ్ళ సెల్కి ఫోన్ చేసిన పరిస్థితి. అయినా మా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్లో, వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నేను కూడా అక్కడికి వెళ్ళి ఆ ట్యాబుల్ని, ఆ ఫోన్లని పోలీస్ అధికారులకు అందిస్తూ వీడియోలు కూడా తీయించి, ఇది దుర్మార్గం అండి, ఓట్ల తొలగింపు పద్ధతి కాదు, ఓట్ల దొంగల మీద కఠిన చర్యలు తీసుకోండి అని కోరితే సిఐ గారు చెప్పిన మాట మీడియా సాక్షిగా, అందరి సాక్షిగా మీరు కేసు ఇచ్చినట్లయితే నమోదు చేస్తాం వారి మీద. మేము కేసు నమోదు చేయమని అప్పచెప్పి వచ్చి వేయటం జరిగింది. 2 గంటలైనా మా వాళ్ళని వదల్లా. మళ్ళీ సిఐ గారికి ఫోన్ చేస్తే ఏం లేదు సార్, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నానని చెప్పారు. సాయంత్రం 7 దాకా వదల్లా. 7 గంటలకు నేనే స్వయంగా నగర డిఎస్పీ గారి దగ్గరకు వెళ్ళి 7 గంటలకే నగర డిఎస్పీ గారి దగ్గర వెళ్ళి సాయంత్రం ఏమిటండి అన్యాయం అని అడిగితే డిఎస్పీ గారు సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అయినా గంటలో పంపించేస్తాం సార్, కోర్టు పెడతాం సార్. కోర్టు మా వాళ్ళని పెట్టేది ఏంది ఆయన అడిగి, సార్ మీరు ఎవరి మీద అయితే కేసులు పెట్టారో ఓట్ల దొంగలని, వాళ్ళ మీద మీ వాళ్ళు దౌర్జన్యం చేసినట్టు వాళ్ళు కేసు పెట్టారు సార్ అని చెప్పారు. అవునయ్యా, మా కేసు రిజిస్టర్ చేశారంటే మీ వాళ్ళు పెట్టిన కేసు మాత్రం విచారణ చేయాలా, దానికి చాలా సమయం పడుతుంది, వాళ్ళు పెట్టిన కేసు మాత్రం వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అని స్వయంగా డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఏమండి, మా వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే ఒక్క దెబ్బైనా వాళ్ళకి తగిలిందా? మా వాళ్లే దేనికి పోలీస్ స్టేషన్కి వాళ్ళకి అప్పచెప్తారు, మా వాళ్లే వీడియోలు తీసి దేనికి చూపిస్తారు. ఎంత న్యాయం అంటే సమాధానం లేదు. అయినా సరే చట్టపరంగా పోరాటం చేస్తాం, వాళ్ళని వెంటనే కోర్టు పెట్టమంటే ఇప్పుడే పెడతామని చెప్పారు. మళ్ళీ 8 గంటలకు పోవటం జరిగింది, అరగంటలో పెడతామని చెప్పారు. మళ్ళీ నేను ఆత్మీయత సదస్సులు ఉదయం నుంచి, ఆ రోజైతే ప్రతిరోజు ఉన్నాయి, ఆ రోజైతే చాలా ఎక్కువ, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా రూరల్ నియోజకవర్గ అర్బన్ డివిజన్లో ఆత్మీయత సదస్సు అన్ని ప్రాంతాల్లో మాట్లాడి 11:30 ప్రాంతంలో ఇంటికి వెళుతూ ఉంటే మా పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులు ఫోన్ చేసి, అన్న ఇంకా వదలలేదు. సిఐ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేరుగా 12 గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను అడిగింది ఒకే ఒక్క మాట, వీడియో కూడా ఉంది, ఎందుకు అరెస్టు చూపించలేదు? మీరు అరెస్ట్ చేసిన 3లో ఒక దళిత నాయకుడు కూడా ఉన్నాడు, మీరు ఎందుకు అరెస్టు చూపించలేదు? అరెస్టు చూపించకుండా పోలీస్ స్టేషన్లో అక్రమ నిర్బంధం, ఇది చట్ట వ్యతిరేకం, ఒక శాసనసభ్యుడిగా ప్రశ్నిస్తున్నా. అప్పుడు నేను గట్టిగా పట్టుబట్టిన తర్వాత మీ డీజీ గారు వచ్చినా, మీ ఎస్పీ గారు వచ్చినా ఇక్కడి నుంచి నేను కదిలే పనే లేదు, గాంధీగిరి పద్ధతుల్లో ఇక్కడే కూర్చుంటా,
మా వాళ్ళని కోర్టుకు పెట్టిన దాకా నేను ఇక్కడే ఉంటా అని ఇంటి వద్ద నుంచి చాప దిండు కూడా తెప్పించుకోవడం జరిగింది. అప్పుడు పోలీస్ అధికారులు హాస్పిటల్కి పెట్టి రాత్రి 1 గంట ప్రాంతంలో ఉదయం 5 గంటలకి మేజిస్ట్రేట్ ఇంటి వద్ద పెట్టండి. ఏమిటి దుర్మార్గం అని అడుగుతుంది. నిజంగా నువ్వు చట్టబద్ధంగా పనిచేసే వ్యక్తి అయితే ఫైట్ సిఐ నరసింహారావు గారు మీరు చట్టబద్ధంగా పనిచేసి ఉంటే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది మేము, మీరు కేసు రిజిస్టర్ చేయాలి. ఆ కేసు రిజిస్టర్ చేయకుండా ఎవరైతే ఓట్ల దొంగలను పట్టించారో, ఎవరైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టి, అది కూడా నాన్ విల్బుల్ కేసులు పెట్టి ఈరోజు జిల్లా జైల్లో వాళ్ళని పెట్టారు. ఇకపోతే మళ్ళీ ఒకరోజు గడిచింది. నిన్న సాయంత్రం దాకా సాఫీగా ఉండింది. నిన్న సాయంకాలం నుంచి ఏమైందేమో నాకు తెలియదు కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దౌర్జన్యం చేశాడు. ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలా? నేను అడుగుతున్నా, పోలీస్ స్టేషన్కి వచ్చి ఓ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఆ ఎమ్మెల్యే కానీ ఆ పార్టీ నాయకులు కానీ బయటకు రాగలుగుతారా? ఒక సిఐ, 3 ఎస్ఐలు, అనేక మంది మెన్ అక్కడ ఉంది. దాదాపు 3 గంటల పాటు రాత్రి 12 నుంచి 3 వరకు నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నా. హాస్పిటల్కి పెట్టిన తర్వాత, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఒక అర్ధగంట వాళ్ళతో స్పెండ్ చేసి హాస్పిటల్ కూడా పెట్టారు కాబట్టి ఇంకా మేజిస్ట్రేట్ పెడతారని చెప్పని 3 గంటల సేపు కూర్చున్నాం. నిజంగా మేము దౌర్జన్యం చేసి ఉంటే వీడియోలు ఉన్నాయి, ఏం మాట్లాడింది కూడా గట్టిగా మాట్లాడతాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మా పార్టీ కార్యకర్తలే కాదు, ప్రజలకు ఏ అవసరం వచ్చినా, రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు ఏ అన్యాయం జరిగినా, మా కార్యకర్తలకు ఏ అన్యాయం జరిగినా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, గట్టిగా ప్రశ్నిస్తాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తాం, పార్లమెంటరీ భాషలోనే మాట్లాడతాం తప్ప వేరే భాష మాట్లాడే వ్యక్తులు కాదు. మరి పోలీస్ స్టేషన్ మీద మేము దౌర్జన్యం చేసి ఉంటే 3 గంటల పాటు పోలీస్ స్టేషన్లో మేము కూర్చుని ఉంటే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మా మీద కేసులు తిరిగి నమోదు చేయలేదు. 24 గంటల తర్వాత కేసుల నమోదు కోసం మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించడం, మీడియాకి ఇష్టారాజ్యంగా లీకులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అడుగుతుంది. నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తొలగించిన 32 ఓట్లు చేర్పించాము. అవే కాదు, ఇంకా కూడా చాలా ఓట్లు తొలగించి ఉన్నారు. వాటన్నిటికీ ప్రజలకు ఓటు కల్పించేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఈ ఓట్ల దొంగల్ని రానిచ్చే ప్రశ్నే లేదు. అవసరమైతే ఎంత పెద్ద పోరాటమైనా గాంధీగిరి పద్ధతుల్లో, ప్రజాస్వామ్య పద్ధతుల్లో, న్యాయ పోరాటం పద్ధతుల్లో, ఎన్నికల కమిషన్ విజ్ఞాపన రూపంలో, అన్ని రూపాల్లో ప్రయత్నం చేస్తాం. ఓటు అనేది ఒక మనిషి ప్రాథమిక హక్కు. ఎవరైనా నేను నచ్చితే నాకు ఓటు వేయొచ్చు, నేను నచ్చకుంటే వేరే వాళ్ళకి ఓటు వేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఒక ఓటు తొలగించే అధికారం ఎవరు ఇచ్చారు? ఆ ఓటు తొలగించే ఆ వ్యక్తులకి ఇంటెలిజెన్స్ డిఎస్పీ చెంచుబాబు గారు ల్యాండ్ నెంబర్లో నుంచి ఫోన్ ఇచ్చిన మాట వాస్తవా కాదా? మేమే స్వయంగా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసాం, వీడియో ఉంది. ఎందుకు మీరు ఆ కాల్ డేటా బయట పెట్టరు?